కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి గ్రామం సమీపంలో జాతీయ రహదారుల కోసం మట్టిలోడుతో వెళుతున్న టిప్పర్ల వలన తన చీని తోటకు దుమ్ము వలన ఇబ్బంది కలుగుతోందని, సంవత్సరానికి 5 లక్షల పైన ఖర్చు పెడుతున్నానని, ఇప్పటికీ 20 లక్షల పైన ఖర్చయిందని రత్నకుమార్ అనే రైతు రహదారి నిర్మాణ సంస్థను తన తోటపై దుమ్ము రాకుండా నీళ్లు చల్లించాలని కోరారు. ఈ విషయాన్ని రోడ్డు నిర్మాణ సంస్థ వారిని అడగ్గా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటిని కొడుతున్నామని, పొరపాటున పండ్ల తోటపై దుమ్ము పడి ఉంటే నీటితో శుభ్రం చేపిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. మాది మల్లేపల్లి గ్రామం. నా పేరు రత్నకుమార్. మాది భీమట మండలం, కడప జిల్లా. నేను సుమారుగా 5 సంవత్సరాల నుంచి 13 ఎకరాల దాకా ఇక్కడ బత్తాయి, మామిడి చెట్లు సాగు చేస్తాను. బత్తాయి 1200 చెట్లు, మామిడి చెట్లు ఒక 100 ఉన్నాయి. ఈ నేషనల్ హైవేలు రోడ్డు చేస్తా. సుమారుగా ఒక సంవత్సరం నుంచి ఎన్ని ఎత్తులు చెప్పినా దీన్ని ఏం పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి భయంకరంగా దుమ్ము బట్టి వచ్చిన కాయ కూడా ఎవరు కొనడం లేదు. పూత రావడంలే, పిందె రావడంలే, చెట్లు మొత్తం డ్యామేజ్ అయినాయి. సుమారు నాకు ఒక 20 లక్షల పైనే లాసు. ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయాలో అర్థం కాక ఇన్ని తూర్లు ఎవరిని మొరపెట్టుకునే ఏమీ లాభం లేదు. లాస్ట్కు సూసైడ్ చేసుకునే స్టేజ్కి వచ్చినాం. ఇంత లాస్ అయింది. దయవుంచి అందరూ న్యాయం చేయాలని కోరుతున్నా. అది మల్లేపల్లినా, బ్రహ్మంగారి మఠం మండలం, నారాయణమ్మ నా పేరు. ఈ నిమ్మ చెట్లు వేసినాం మేము. సీని చెట్లు వచ్చినాక సుమారు ఖర్చు పెడుతున్నాం రోజు సంవత్సరానికి ఇంతని. చెట్లన్నీ నాశనం చేసిండు ఇల్లు రోడ్డు వాళ్ళు. అంత దుమ్ము నిండుకొని పిందె లేకుండా, కాయ లేకుండా నాశనం అయిపోయింది. అంత ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు ఏమి పలకడంలే. ఎంత ఖర్చు పెట్టింటారమ్మా మీరు? సుమారు ఖర్చు పెట్టినాం. సంవత్సరానికి 5 లక్షలు 6 లక్షలు పెడతాం. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.